హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ అరుణ. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ క్యాలీఫ్లవర్ 65 ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అండి, చేయడం కూడా చాలా ఈజీ, చాలా సింపుల్ చేయడము, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఆనియన్ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాలీఫ్లవర్ 65 ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి, ఒకటే తీసుకున్నాను. ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ సైజ్ కట్ చేసుకోవాలి అన్ని ముక్కలు. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి పక్కకు మనము. తర్వాత స్టవ్ వెలిగించి చిన్న పాత్ర పెట్టుకొని దాంట్లో వాటర్ పోయాలండి. కొన్ని వాటర్, ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ ముక్కలని దాంట్లో వేసుకుంటున్నానండి. నేను క్యాలీఫ్లవర్ ముక్కలని వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఉడికేలోపు మనం దీనికి మొత్తం కోటింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకున్నానండి. 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. తర్వాత ఇంకొక స్పూన్ వరకు శనగపిండి వేసుకున్నానండి. శనగపిండి ఆప్షనల్ అండి, వేసుకోవడం మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. ఇక్కడ 1 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి కొంచెం పిండికి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక చాయ్ గ్లాస్లో సగం వరకు వాటర్ వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట పిండి అనేది. ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దు. తర్వాత మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ అనేది ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో. వాటర్ మొత్తం తీసేసి ముక్కలన్నీ దీంట్లో వేసుకుంటున్నానండి. ముక్కలకు కారం బాగా పట్టేలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ పల్చగా అనిపిస్తే కొద్దిగా కార్న్ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ వేసుకోండి. నాకు ఇక్కడ సరిపోయిందండి, చక్కగా కోటింగ్ అయిపోయింది. నేను దీంట్లో వంట సోడా వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వంట సోడా వేస్తున్నానండి. కొద్దిగా చిటికెడు వేస్తున్నాను. మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క ముక్క వేస్తున్నానండి. ఒక్కొక్క ముక్క వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల తొందరగా మాడిపోతాయి, కానీ లోపల అనేది ఉడకదనమాట. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ అలాగే పెట్టి తర్వాత మలుపుకోవాలండి ముక్కలు అనేటివి. చూడండి, కాస్త అటు ఇటు బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మొత్తం కుక్ అయిపోతాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి క్యాలీఫ్లవర్ ముక్కలు. మొత్తం తీసేస్తున్నాను. ఇక్కడ మాకు ఫ్రై అయిపోయాయి, తీసేస్తున్నాను. తర్వాత మిగిలిన ముక్కలని వేసుకోవాలండి. మిగిలిన ముక్కలు మరొకసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 వరకు పచ్చిమిర్చి చీలుకొని ఇట్లా పిండి కొద్దిగా మిగిలితే దానిలో కలిపి వేస్తున్నానండి, పక్కకు నంచుకోవడానికి క్యాలీఫ్లవర్ ముక్కలోకి. అంతేనండి, చాలా సింపుల్ క్యాలీఫ్లవర్ 65 తయారు చేసుకోవడం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి, పచ్చిమిర్చి కూడా ఎలా కుక్ అయిపోయిందో. పచ్చిమిర్చి కూడా అలాగే తినేయచ్చండి, అసలు కారం అనేది ఉండదు, అంత మంచిగా ఫ్రై అయిపోయాయి. చాలా సింపుల్ అండి, పక్క ట్రై చేయండి మీ ఇంట్లో క్యాలీఫ్లవర్ 65. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ మా వీడియోని చూసి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.